హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలోకి 6,000 ప్లస్ రూ. 4,000 చొప్పున ఒక్కొక్క రైతు ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరికి వస్తాయి, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో కాబట్టి మీరు వీడియోని పూర్తిగా కనుక చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వారు స్కిప్ చేస్తూ వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో వాళ్ళు మిస్ అయిపోయినప్పుడు తిరిగి డబ్బులు అందరికీ పడేటప్పుడు వీళ్ళకి మాత్రం పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని మొత్తంగా చూసి మీకైతే ఒక అవగాహన అయితే వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ క్రాప్లో నమోదును జోరుగా కొనసాగిస్తుంది. ఈ యొక్క ఈ క్రాప్లో నమోదు చేసుకున్నటువంటి రైతులకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివరించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ క్రాప్లో నమోదైనటువంటి రైతులకు ఏ విధంగా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయంటే, ఎవరైనా సరే మీరు ఈ క్రాప్లో నమోదు కనుక చేసుకుంటే అటువంటి రైతులందరికీ కూడా ఏదైనా అకాల వర్షాల వల్ల లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం కనుక జరిగినట్లయితే పంట నష్ట పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలలోకే వేసే వెసులుబాటు ఉంటుంది. ఎందుకనంటే ఈ క్రాప్ నమోదు చేసుకునేటప్పుడు మన యొక్క పట్టాదార్ పాస్బుక్కి మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకుని వెళ్తాం. కాబట్టి అక్కడ ఈ క్రాప్లో నమోదైనప్పుడు మన ఆధార్ కార్డ్ నెంబర్ని బేస్ చేసుకొని ఏదైతే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అయితే మనం చేస్తూ ఉంటామో, సో ఈ యొక్క ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి డైరెక్ట్గా ఆ అకౌంట్కి అయితే వెళ్ళిపోతుంది. మధ్యలో మనకు మధ్యవర్తులు ఎవరు ఉండరు. కాబట్టి రైతులకు నేరుగా బెనిఫిట్ అయితే అందించే సౌకర్యం అయితే కనిపిస్తుంది. రైతులకు నేరుగా ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే వారు చాలా అంటే చాలా బయట నుంచి అప్పులు తెచ్చుకోకుండా చాలా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రాప్లో నమోదు అనేది తప్పనిసరి. ఈ క్రాప్లో నమోదు చేసుకున్నటువంటి రైతులకు తక్కువ ధరలకే అంటే సబ్సిడీ రేట్లతో విత్తనాలు, ఎరువులు, అలాగే వీటితో పాటుగా పంట బీమా రక్షణ కూడా అయితే కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గారు. కాబట్టి మీరు ఈ క్రాప్లో ఇప్పటి వరకు నమోదు చేసుకోకుండా ఉన్నట్లయితే మీ యొక్క పంటకు సంబంధించి ఈ క్రాప్లో నమోదు చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ క్రాప్లో నమోదు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది 2 విడతల అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేశారు. తొలి విడతలో మనకు 5,000 రూపాయలు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండో విడతలో మరో 5,000 రూపాయలను విడుదల చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2 పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసింది. ఇది తొలి విడతలో 7,000 రూపాయలు ఒక్కొక్క రైతుకైతే అందింది. ఇక రెండో విడత కిందకి వస్తే 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా, కేంద్ర ప్రభుత్వం మరో 2,000 రూపాయలను విడుదల చేసింది. ఫైనల్గా చూస్తే ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయల చొప్పున 2 విడతల్లో కలిపి 14,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఇక చివరి విడతగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు కాగా, ఫైనల్గా ఒక్కో రైతుకి 6,000 రూపాయల డబ్బులైతే మూడో విడత కింద విడుదల చేయాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొత్త కండిషన్స్ అయితే మనకు స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ఈ యొక్క కొత్త కండిషన్స్ విషయానికి వస్తే, చాలామంది రైతులు గతంలో కుటుంబంలో ఎక్కువ మంది రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి ప్రభుత్వాన్ని మోసగిస్తూ తీసుకునేవారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, 1 ఎకరా పొలం నుంచి డైరెక్ట్‌గా మీకు 10 ఎకరాల పొలం వరకు రైతులు గనక మీరు కలిగి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీకు ఈ పథకం అయితే వర్తిస్తుంది.
అలాగే ఎవరైనా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే బేసిక్‌గా మనకు 5 ఎకరాల లోపల ఉన్న వారికి మాత్రమే డబ్బులిస్తుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. సో, అప్పుడేం చేస్తుందంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే, వారి యొక్క భూమిని వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి భార్య పేరున, అలాగే కొడుకు పేరున, కూతురు పేరున ఇలా డిస్పాచ్ చేసేసుకుంటున్నారు. 5 ఎకరాలు, 5 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లాగా 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నా వాళ్ళు ఈ విధంగా డిస్పాచ్ చేసుకొని మాకు రైతు భరోసా, మాకు రైతు భరోసా అని ఒకే కుటుంబంలో ఇద్దరుకు లేదా ముగ్గురు, నలుగురు రైతులు కూడా ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసగించి డబ్బులు తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించి మరో కొత్త రూల్‌ని పాస్ చేశాయి. ఈ కొత్త రూల్ ప్రకారంగా చూసుకుంటే చాలామంది అనర్హులయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కుటుంబంలో ఉన్నారో అటువంటి వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఫైండ్ ఔట్ చేసి వారికి పథకాన్ని హోల్డ్ చేస్తున్నారు. వారికిక ఈ పథకం అయితే వర్తించదు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మీ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే దయచేసి మీరు ఈ పథకానికి ఒక్కరు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. మిగిలిన వారు చేసుకోవద్దు. అందరూ చేసుకుంటే అందరికీ పోతుంది. అదే ఒక్కరు చేసుకుంటే వారికైనా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఆహ్, మా మాకుండే భూమి వాళ్ళకెలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుకే ఈ యొక్క భూమి విషయంలో ఎవరు ఫ్రాడ్ చేయకూడదని మరో కొత్త విధానాన్ని కూడా మనకు తీసుకొచ్చింది. గతంలో మనకు ఈకేవైసీ అనేది తొలుత ప్రారంభించింది. ఈకేవైసీ కలిగిన వారికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ వస్తుండగా, ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వారందరినీ కూడా క్లోజ్ చేస్తూ వచ్చింది కదా! ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాగ కుటుంబాన్ని మనకు ఫైండ్ ఔట్ చేస్తుంది అంటే స్మాల్ స్మాల్ అప్డేట్ అండి. ఏంటంటే ఇప్పుడు మన యొక్క రేషన్ కార్డ్ ఉంది. రేషన్ కార్డ్‌లో ఎంతమంది రైతులున్నా వారందరూ కూడా ఒక కుటుంబం కిందకే వస్తారు. ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా పరిగణించి ఆ యూనిట్‌లో ఉన్నటువంటి ఎవరైతే అర్హులున్నారో వారందరినీ కూడా ఫైండ్ ఔట్ చేస్తుంది. సో, మా రేషన్ కార్డ్ వాళ్ళకెలా తెలుస్తుంది? సో, ఇక్కడే వచ్చిందండి చిన్న మనకు చిక్కు ప్రశ్న. సో, మన రేషన్ కార్డ్ వాళ్ళకెలా తెలుస్తుందంటే, మన రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ చేసుకోన్నాం. సో, రేషన్ బియ్యం కావాలన్నా, పథకాలు కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ. రేషన్ కార్డ్‌కి ఆల్రెడీ మనం ఈకేవైసీ చేసుకున్నాం కాబట్టి, ఈ యొక్క ఈకేవైసీని బేస్ చేసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు మనకు అర్హులనైతే ఫైండ్ ఔట్ చేస్తున్నాయి. సో, ముఖ్యంగా ఇవి 2 ఏవైతే లింక్స్ ఉన్నాయో, ఈ లింక్స్‌ని బేస్ చేసుకొని మీ ఆధార్ నంబర్ అనేది ఆల్రెడీ ఈ యొక్క రైతు భరోసా సైట్‌లో గాని, లేదంటే పీఎం కిసాన్ సైట్‌లో గాని మనం వేసినట్లయితే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే అక్కడ ప్రభుత్వానికి రేషన్ కార్డ్ కూడా చూపిస్తుందనమాట. అంటే మనకు కనిపిస్తుంది రేషన్ కార్డ్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. సో, కాబట్టి ఆ రేషన్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ లిస్ట్‌లో ఇంకెవరైనా ఉన్నారా వెంటనే చూస్తారు. సో, మన ఆధార్ కార్డ్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులు గాని ఎంతమందైనా సరే ఉంటే వీళ్ళకందరికి కలిపి సిమిలర్‌గా ఒకే రేషన్ కార్డ్ పక్కన సైడ్‌న మనకు చేస్తుంది. అంటే చూపిస్తుందనమాట. సో, అప్పుడు చూపించినప్పుడు ఏం చేస్తారంటే, సో, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ కాబట్టి అని చెప్పి కొట్టవతల పారేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే మనకు ఫైండ్ ఔట్ చేస్తున్నారు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, రాబోయేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులు కావచ్చు, 23, 24 విడతల్లో డబ్బులు కావచ్చు, మీకు ఆగకుండా మీకు టైమ్ టు టైమ్ పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక 3 పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మరో కొత్త అప్డేట్‌ని అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో, అదొచ్చేసి మనకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య. సో, ఇది ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే వస్తాయి. సో, చాలామంది రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోలేదు. ఎందుకనంటే, మాకు తెలీదు బ్రదర్ దాన్ని ఎలా చేసుకోవాలా అనేసి అంటున్నారు. సో, సింపుల్‌గా నేను చెప్తాను చూడండి. రైతు గుర్తింపు నమోదు సంఖ్యకొచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కి మీరు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ నంబర్ లింక్ అయితే వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకొని వెళ్ళండి. కొత్తగా ఇచ్చినటువంటి పాస్‌బుక్ తీసుకోండి. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ తీసుకోండి. ఆధార్ కార్డ్ నంబర్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్‌ని, ఆధార్ కార్డ్‌ని ఇవి 3 తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళిపోతే అక్కడ వాళ్ళొచ్చేసి మీకు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై అయితే చేస్తారు. సో, రైతు గుర్తింపు సంఖ్యకి నమోదుకి అప్లై చేసుకుంటే మీకు ఏ పథకమైనా సరే ఇక నుంచి వచ్చేస్తుంది. సో, ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు రైతు గుర్తింపు నమోదు సంఖ్య అంటే మనకు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, అకాల వర్షాలు
గానీ, లేదంటే పంట నష్టం గానీ, పరిహారం గానీ, సో, ఆల్రెడీ ఈ క్రాప్‌లో నమోదవుతారు. ఓకే. కాదనలేదు. కానీ అనర్హుల్ని ఏరివేసేందుకు మాకిది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి అనర్హుల్ని నివారించేందుకు, అర్హులకు మాత్రమే బెనిఫిట్ ఇచ్చేందుకు ఈ యొక్క అప్‌డేట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దీన్ని అమలు చేయాలి. అమలు చేస్తేనే ఫ్యూచర్‌లో వాళ్ళకి పథకాలు ఇస్తామనేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నొక్కి ఒక్కాణించాయి. సో, కాబట్టి మీరైతే దీన్నైతే చేసుకోండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంట్ అసెంబ్లీ సమావేశాలైతే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం మనకు స్థానిక సంస్థల ఎన్నికలైతే తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మూడో విడత, లాస్ట్ విడత డబ్బులను విడుదల చేసి అనంతరం ఎలక్షన్స్‌లోకైతే వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానించింది. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క రానున్నటువంటి ఉగాది కానుకగా లేదంటే మనకు దానికంటే ముందుగానే చాలామంది ఏం చెప్తున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా ఉగాది కంటే ముందుగానే డబ్బులైతే వేస్తున్నామని చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ మనకు గనక డబ్బులు విడుదల చేశారనుకోండి, విడుదల చేసిన 2 అవర్స్ నుంచి అందరి ఖాతాల్లోకైతే డబ్బులు క్రెడిట్ అవుతూ వస్తుంటాయన్నమాట. సో, కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అప్డేట్స్‌లో ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మీరు పట్టాదారు పాస్‌బుక్‌నైతే లింక్ చేసుకోవాలి. అలాగే ఈ క్రాప్‌లో నమోదు చేసుకుంటే మీకు బెనిఫిట్. చేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాతొచ్చేసి మీకు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో, దీనికి మీరొచ్చేసి రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే మీకు స్కీమ్స్ బెనిఫిట్ అయితే ఉంటాయి. లేకపోతే రైతులకు సంబంధించి ఒక్క బెనిఫిట్ కూడా మీకు రానే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్లి చేసుకోవాలి. సో, పూర్తి వీడియోలో కూడా నేను ఎట్లా చేసుకోవాలో చెప్పున్నాను. మీరు ఒకవేళ స్కిప్ చేసుకుంటూ వచ్చుంటే ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళేసి చూడండి. ఇక తర్వాతొచ్చేసి మనకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌కి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంటు. సో, ఈ లింక్ కూడా అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎన్‌పీసీ మ్యాపింగ్‌లో మీకు ఏదైనా గందరగోళంగా ఉండి, టెన్షన్‌గా ఉండి, మీకు అర్థం కాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పని అయితే చేయండి. మీరు పోస్ట్ ఆఫీస్‌లో రూ. 250 పెట్టి సేవింగ్స్ అకౌంట్ అయితే ఒకటి తీసేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మనం రెగ్యులర్‌గా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అయితే వచ్చిన వెంటనే వీడియోస్ చేసి తెలియజేస్తుంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో మీరైతే ఫాలో అవ్వండి. 100% మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీ ఖాతాలోకైతే వచ్చే విధంగా నేను మినిట్ టు మినిట్ ఎప్పటికైనా సరే అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.